విద్యాధికులు బహుజన పితామహులు మహాత్మా జ్యోతిరావు ఫులే ఆశయాలకు సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారు చూపించిన మార్గంలో విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని, చదువుతూనే చైతన్యం ఆర్థిక అభివృద్ధి వస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలోని బీసీ కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు ఫులే విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు, కాసోజు విశ్వనాథచారి ఆధ్వర్యంలో భారీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్వామి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, రమేష్ గౌడ్, పట్టణ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరహార దీక్ష తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే 69లో కొండా లక్ష్మణ్ బాబూజీ రిజైన్ చేసి బయటకు వచ్చిండు. మళ్ళీ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాత్రమే రిజైన్ చేసి అక్కడ చేసినటువంటి చరిత్ర. ఆయన ఇంకోటి ఏంటంటే చాలా ఉదార స్వభావుడు. ఎవరికి ఆపద వచ్చినా ఏమొచ్చినా జేబులు ఎన్ని డబ్బులు ఉంటే తీసి ఇచ్చేటువంటి ఒక మనస్తత్వం. చాలా మంచి వ్యక్తి. వారు మనకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తూ వారిని ఇప్పుడు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పోయినా సరే తెలంగాణ బాగుండాలనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. కానీ జరిగింది ఏముంది? కొడుకు బిడ్డ అల్లుడు 10 మంది బాగుపడ్డారు. అలా 2-3 కనబడతలేరు. ఒకరు విదేశాలలో ఉన్నారు, ఒకరు ఢిల్లీలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో ఎప్పుడు వస్తారో తెలియదు. అందుకే మేము అలాంటి పని చేయం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీ అందరూ బాగుండాలి. ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. మీరు చదువుకుంటానికి 1 సంవత్సరం లోపు అన్ని వసతులు కల్పిస్తామని ఇప్పుడే మంత్రి గారు నాకు చెప్పాను. కొన్ని హాస్టల్స్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 1,20,00,000 ఇది బీసీ వెల్ఫేర్కి వచ్చేవరకు ఆలస్యం అయిందంటే నీ ఎమ్మెల్యే పనికి వెళ్ళి అని చెప్పి వారు నన్ను ఆదేశించడం జరిగింది. నాకు వచ్చే 10 కోట్లకి వెళ్ళి అది డిఫరెంట్ నల్గొండ కాన్ఫరెన్స్ కాదు, నల్గొండ జిల్లాకు సంబంధించిన బీసీ వెల్ఫేర్ ఇచ్చిన రిపోర్టు. అది కూడా వెంటనే నా ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మా లక్ష్మణన్న, మా పాత మిత్రుడు మా లక్ష్మణన్న కూడా మా నల్గొండకు వచ్చినందుకు మా తండ్రి గారికి మీ అందరికీ చాలా మంది ఉన్నారు, సమయం లేదు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మంచి ప్రోగ్రాం పెట్టుకొని పొన్నం ప్రభాకర్ గారిని పిలిపించుకొని అన్ని సమస్యలు మాట్లాడుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ అందరి దగ్గర నమస్కారం తెలియజేసుకుంటూ మా చెల్లెలకు కూడా చెప్తున్నా, మీరు ఏం చేసినా చదువు మానద్దు, చదువుకోవాలి. చదువుతోనే బాగుపడతారు. మీరు చదువు కోసం మా దగ్గరికి రండి. మీ తల్లిదండ్రులు వద్దు, ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మీరున్నానని మీరు మర్చిపోవద్దు. ఎక్కడ ఎప్పుడున్నా ఒక ఉత్తరం చేసినా, ఒక సెల్ ఫోన్ చేసినా మీకు తెలుసు సంవత్సరానికి ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లను చదివిస్తున్నాను. అందుకనే మీరు నిర్భయంగా ఉండండి. గత 10 సంవత్సరాల పాలన మర్చిపోండి. వచ్చే 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాలు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ 1969 ఉద్యమకారులకు సంబంధించి లిస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి విధంగా సముచిత గౌరవాన్ని ఇవ్వాలో తప్పకుండా మంత్రివర్గంలో చర్చ చేసి మీ అందరినీ అత్యంత ప్రాధాన్యతగా గౌరవించుకునే విధంగా చర్యలు చేపడతామనేటువంటి మాట పెద్ద రామరాజు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి వారు చెప్పినట్టుగా 10 సంవత్సరాలుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని బీసీలకు న్యాయం చేస్తున్నామని, బీసీలకు సంబంధించి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, నేను బీసీ మంత్రి అయిన తర్వాత పోయి రికార్డులు లెక్క చూస్తే ఎక్కడ కూడా బీసీల సంక్షేమానికి ఆచరణీయమైనటువంటి కార్యక్రమం జరగలేదు. మాటలు కోటలు దాటినాయి, కానీ న్యాయంగా ప్రజలకు సంబంధించిన లాభం జరగలేదు. ఎప్పుడో ఎన్నికలప్పుడో బీసీ బంధు పేరు మీద కొంతమందికి ₹1,00,000 ఇచ్చి ఆ ₹1,00,000 అప్లికేషన్ లక్షల మంది పెట్టుకుంటే కొంతమందికి మాత్రం శాసనసభకు 100-200 మందికి ఇచ్చినారు. అది కూడా టీఆర్ఎస్ నాయకులు ఎంపిక చేస్తే. కానీ ఈరోజు బీసీ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, కుల వృత్తులను రక్షించడానికి కావచ్చు, అన్ని రకాల చర్యలకి బడ్జెట్లో కార్యక్రమం తీసుకోబోతా ఉన్నామనే మాట సందర్భంగా మనం చెప్తాం. ఏది ఒకటే రోజు మార్పు రాదు. 10 సంవత్సరాలుగా జరిగిన నిర్లక్ష్యానికి మార్పులు చేర్పులు చేసేటువంటి శ్రీకారాన్ని బలైన వర్గాల శాఖ మంత్రిగా సహచర కేబినెట్ మంత్రులతో
గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాబోయే కాలంలో పైన వర్గాలకు సంబంధించి మంచి జరగాలనే శాసనసభలో కుల జనగణన తీర్మానం చేశాం, జీవో తీశాం, 150 కోట్లు కేటాయించాం, విధి విధానాలు నిర్వహించాం. తప్పకుండా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. యావత్ తెలంగాణ ప్రజలకు సహకరించమని కోరుతా ఉన్నాం. ఈ జనగణన ద్వారా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరి వాటా ఎంతో, ఎవరి సంఖ్య అంత అనే విధంగా చేపట్టేటువంటి ఆలోచనతో ఉన్నాం. అదే కాదు ఇంకే కార్యక్రమమైన కుల వృత్తులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా అన్ని రకాల ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తూ ఇలా ఆ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను తీసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతుందని